మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి. ప్రజలు ఇప్పటికే ఉక్కబోతతో అల్లాడిపోతున్న పరిస్థితి. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అసలు ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద మేడం గారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈసారి ఉష్ణోగ్రతలు? ఇప్పటికే సాధారణ మీద 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువ టెంపరేచర్స్ నమోదవడం జరుగుతుంది. అయితే డే టు డే ఇది మారుతుంది. బట్ ఏదేమైనప్పటికీ సాధారణమైనటువంటి టెంపరేచర్ మీద 1 లేదా 2 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే సౌత్ ఛత్తీస్గఢ్ దగ్గర కూడాను ఒక స్మాల్ సర్క్యులేషన్ ఉంది. సో మార్నింగ్ ఇంత టెంపరేచర్ ఉన్నా కూడా సాయంత్రానికి మళ్ళీ ఇది వాతావరణం కొంచెం చల్లబడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క టెంపరేచర్స్ ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. అయితే ఎక్కడైతే ఎప్పుడైనా మన దగ్గరలో మన పక్క రాష్ట్రంలో కానీ ఇటు కర్ణాటక లేదా తమిళనాడు ఆర్ అదర్వైజ్ మన బేలో కూడా ఎటువంటి సర్క్యులేషన్స్ కానీ ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఉన్నట్లయితే సో అప్పుడు కూడా మనకి టెంపరేచర్ కొంచెం మారుతుంది. అలాగే మనకి సాయంత్రం వేళ ఉదయం ఎండ ఉన్నా కూడా సాయంత్రం వేళ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కూడా పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మన నార్త్లో ఇక్కడైతే లేదు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడాను హెయిల్ స్టామ్స్ అక్కడక్కడ పంజాబ్ ప్రాంతాల్లో కూడాను హెయిల్ స్టామ్ రికార్డ్ అయ్యింది. సో మనకైతే అంత తీవ్రత లేదు, కానీ ఇక్కడ మాత్రం చిద్రుమదురుగా తేలికపాటి జల్లులు అయితే ఉండే అవకాశం ఉంది. అది ఎప్పుడైనా సర్క్యులేషన్ ఉన్నప్పుడు మాత్రమే. అదర్వైజ్ మనకి డ్రై వెదర్ ఉంటూ అంటే బాగా అంటే పొడి వాతావరణం ఉండి ఇలాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క టెంపరేచర్ 11 to 2:30 వరకు కూడా ఎక్కువ మనకి ఉష్ణోగ్రత ఎక్కువ ఫీల్ అవుతాము. సో ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు చిన్నలు పెద్దలు ఎవరైనా సరే వాటర్ బాటిల్ని క్యారీ చేసుకుంటూ ఉండడం మంచిది. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల మనము ఎక్కువ ఇబ్బంది పడతాం, సన్ స్ట్రోక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గొడుగులు సంథింగ్ షేడ్ మన హెడ్ మీద ఉండేటట్టు మనం చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క ఎండ ప్రభావాన్ని నుంచి తప్పించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం ఏమైనా ఉండొచ్చు అంటారు? ఎస్, ఈ యొక్క టెంపరేచర్స్ కూడా ఒక రీజన్ ఏంటి అంటే ఎల్‌నినో ఎఫెక్ట్ ఇంకా మన ప్రాంతం మీద ఉంది. సో రానున్న 3 నెలలు కూడాను కొంచెం టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయి. ఈవెన్ ఏప్రిల్ మేలో మాత్రమే మనకి వడగాలులు ఉంటాయి. సో అప్పటి వరకు కూడా కొంచెం హై టెంపరేచర్స్ ఈ మధ్యాహ్నం వేళలో ఎక్కువ ఉంటాయి. తర్వాత సాయంత్రానికి కూల్ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో రాత్రులు కూడా కూల్ అవ్వకపోవడానికి కారణం పొల్యూటెంట్స్ అనమాట. మన వాతావరణంలో కాలుష్యం ఎక్కువ ఉండడం వల్ల సాయంత్రం వేళ యాక్చువల్లీ జనరల్గా మనకి సాయంత్రం రాత్రి వేళలో కూల్ అవ్వాలి. ఆ కూలింగ్ అనేది కొంచెం తగ్గింది అంటే కారణం పొల్యూటెంట్స్ కూడాను. సో ఇదేమైనప్పటికీ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటున్నాయి కనుక డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మన మీద పడకుండా ఐదర్ ఇంటికి కానీ లేకపోతే మనకి కానీ పడకుండా తగినంత జాగ్రత్తలు, బయటికి వెళ్ళేటప్పుడు వైట్ లైట్ క్లాత్స్ వేసుకోవడం, బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఫుల్ రేడియేషన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అలాంటివి చూస్ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న టెంపరేచర్స్ని కొంతవరకు తట్టుకోవచ్చు. అంటే ఉక్కుపోత ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చూడొచ్చు, ప్రస్తుతం ఉక్కుపోత కూడా ఎక్కువగా ఉంది, ప్రజలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఇది ఏ విధంగా ముందు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ ఉక్కుపోత కూడా ఏంటంటే ఈ మంత్లో ఉండే అవకాశం అయితే ఉంది, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ ఉక్కపోత ఉన్నా కూడా మనకి ఎక్కువ చెమట వస్తున్నప్పుడు మంచిదే. ఎందుకంటే ఈ చెమట రావడం వల్ల ఏంటంటే మన బాడీ కూల్ అవుతుంది. బయట ఎక్కువ ఎంత వేడి ఉన్నా కూడా మన బాడీకి ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఈ చెమట ద్వారా వస్తుంది. సో అది మంచిదే. అలాగా ఎక్కువ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది కనుక మన శరీరంలో ఎక్కువ వాటర్ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అలా తీసుకుంటే కొంతవరకు ఈ ఎండ వేడిమి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న టెంపరేచర్స్, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి చెమట రాదు. సో అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, డీహైడ్రేషన్ వచ్చి ఈవెన్ అంత వాటర్ బయటికి వెళ్ళిపోతున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు ఈవెన్ సమ్టైమ్స్ డెత్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండాలి. సో అలా తీసుకుంటున్నప్పుడు చెమట ద్వారా బయటకు వచ్చేసినప్పుడు బాడీ కూల్ అవుతుంది కనుక మనము ఇంత టెంపరేచర్ అయినా మనం సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే తగినంత జాగ్రత్తలు ఏదైతే మనం షేడ్లో ఉండడం కానీ, బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ని తాగడం కానీ ఇట్లాంటివి చేసుకున్నట్లయితే కొంతవరకు
ఈ ఎండ వల్ల వచ్చే ప్రమాదాలను తప్పించుకోవచ్చు. లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా తేడా ఉంటుందా మనం? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంటే ఇంచుమించు దగ్గరగా ఉంది. అంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల టెంపరేచర్స్ ఎక్కువే ఉంటున్నాయి. మార్చ్లోనే మనకి హై టెంపరేచర్స్. ఈవెన్ లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్లో కూడా మనకి వడగాలులు వచ్చిన పరిస్థితి కనబడింది. ఏప్రిల్లో హైయెస్ట్ టెంపరేచర్స్ కూడా రికార్డ్ అవ్వడం మొదలైంది. సో ఈ విధంగా ఇదే సేమ్ సినారియో మేబీ కొనసాగడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సాధారణ మీద 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువ ఉన్నది. ఏప్రిల్లో కూడా 2 to 3 డిగ్రీస్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే సో అప్పుడు మన వడగాలి పరిస్థితి కనబడుతుంది. సో ఏదైనా మంత్ టు మంత్ ఇది వేరీ అవుతుంది. ఈవెన్ డే టు డే కూడా సాధారణ మీద యొక్క టెంపరేచర్స్ని బట్టే మనది ఈ టెంపరేచర్స్ వేరీ అనే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా అయితే ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు చూసుకోవాలి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.